అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాం. ఇక్కడ చేరి ఉండే తల్లిదండ్రులందరూ కూడా మంచి బిడ్డ అంటే దీర్ఘాయుష్తో, మంచి ఆరోగ్యం, మంచి గుణాలు, మంచి తెలివితేటలు, తల్లిదండ్రుల మాటలు బాగా విని వాళ్ళకి తోడుగా లాస్ట్ వరకు ఉండడం, ఏ ఫీల్డ్ని ఎంచుకుంటున్నారో దాంట్లో హయ్యెస్ట్ సక్సెస్, మంచి మారల్ వాల్యూస్, దీంతో ఒక మంచి కుటుంబానికి, సమాజానికి మంచి బహుమతిగా మనం ఆ బిడ్డని ఇస్తాము అనే ఒక ఫీలింగ్, అనే ఒక పర్పస్ ప్రతి తల్లిదండ్రుల్ని కూడా బాగా మోటివేట్ చేసి వాళ్ళని హ్యాపీగా, కాన్ఫిడెంట్గా ఉంచాలి. అట్లనే డెలివరీ కూడా స్మూత్గా, ఈజీగా, సేఫ్గా అయిపోవాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. సో ఈనాటి టాపిక్ ఫీటల్ వెల్బీయింగ్. ఇది మనం అందరూ బాగా తెలుసుకోవాలి. బేబీ బాగుండడం, ఆరోగ్యం ఎట్లా అనేదానికి, బేబీ ఆరోగ్యం బాగుండేదానికి రెండు ఫ్యాక్టర్స్. ఒకటి ఏంటంటే జనరల్ వెల్బీయింగ్. ఒక బేబీ బాగుంది అని చెప్తే అన్నీ ఒకే ఒక పారామీటర్ చెప్పాలంటే బేబీ వెయిట్. రెండోది ఏంటంటే అప్పుడు షార్ట్ టర్మ్, అప్పటికప్పుడు బాగుంది అని చెప్పడం ఏంటంటే బేబీ హార్ట్ బీటింగ్. అది మనం చెప్పడం లేదు. ఇప్పుడు మామూలుగా ఒక ఆమె ఉంది, ఒక ప్రెగ్నెంట్ అమ్మ వస్తుంది అంటే బయట చూసేవాళ్ళు మామూలుగా పొట్ట సైజ్ చూసి పొట్ట తక్కువ ఉన్నట్టుందే అంటే బేబీ వెయిట్ తక్కువ ఉండదేమో, పొట్ట పెద్దగా ఉందే బేబీ వెయిట్ ఎక్కువ ఉండొచ్చు, ఉమినీరు ఎక్కువ ఉండొచ్చు, ట్విన్స్ ఉండొచ్చు. సో ఈ రెండు పారామీటర్, బేబీ మూమెంట్ ఆమెకి బాగుంది, ఫీటల్ హార్ట్ బీటింగ్ ఆమెకు తెలీదు, కానీ సైజు బాగుండి బేబీ మూమెంట్ బాగుంటే సుమారుగా బాగున్నట్టు. సో ఇప్పుడు మనం ఆమె ఇంట్లో ఉన్నప్పుడు బేబీ మూమెంట్ ఆమె గమనించుకోవడం. హాస్పిటల్కి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే డాప్లర్, చిన్న పాకెట్ డాప్లర్ పెట్టి హార్ట్ బీటింగ్ వింటాం, హార్ట్ బీటింగ్ బాగుందా అనేది. రెండోది సిటీజీ అని ట్రేస్ పెడతాం, హార్ట్ బీటింగ్ గ్రాఫ్. 8th మంత్ చివరిలో కానీ 9th మంత్లో అవసరాన్ని బట్టి. డెలివరీ టైంలో ఫ్రీక్వెంట్గా చూస్తాము. అల్ట్రాసోనోగ్రఫీ. సో అల్ట్రాసౌండ్లో కూడా మనం ఏం చూస్తామంటే బేబీని చూడగలుగుతాం. తర్వాత బేబీ వెయిట్ దాంట్లో వస్తుంది, బేబీ హార్ట్ బీటింగ్ తెలుస్తుంది, బేబీ యొక్క ఉమినీరు ఎట్లా ఉంది తెలుస్తుంది, రక్త ప్రసరణ బాగుందా అనేది తెలుస్తుంది అనమాట. సో బేబీ మూమెంట్ గమనించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. టాక్ టు బేబీ మనం చేయకుండా ఉన్నప్పుడు కూడా గమనిస్తారు. అంటే టాక్ టు బేబీ చేసినప్పుడు ఇంకా బాగా మనం గమనించినప్పుడు ఏ ఏ పరిస్థితిలో బేబీ మూమెంట్ ఖచ్చితంగా తెలుస్తుంది. ఇది ఫిజికల్ ఫ్యాక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. అమ్మ కొంతమంది చెప్తారు ఆకలి ఉన్నప్పుడు మా బేబీ బాగా తిరుగుతుంది, కొంతమంది భోజనం చేసిన తర్వాత నా బిడ్డ బాగా తిరుగుతుంది. పొజిషన్ వల్ల కూర్చునేటప్పుడు కొంతమందికి బాగా తెలుస్తుంది, పడుకునేటప్పుడు కొంతమందికి బాగా తెలుస్తుంది. ఒక అమ్మాయి చెప్పింది, నేను నడుస్తుంటే వాకింగ్ నా బేబీ లోపల బాగా నడుస్తుంది, అంటే లోపల బాగా తిరుగుతుంది ఆ టైంలో. నైట్ కొంతమందికి నైటే నాకు బాగా తెలుస్తుంది, కొంతమంది డే టైంలోనే నాకు బాగా తెలుస్తుంది. ఇదంతా వేరియేషన్ ఒకరికొకరు. ఇది ఫిజికల్ ఫ్యాక్టర్ మీద. ఎమోషనల్గా ఇప్పుడు మనం టాక్ టు బేబీ చెప్తాం, అప్పుడు సాంగ్ విన్నప్పుడు టాక్ టు బేబీ, బేబీ బాగా తిరుగుతుంది, ఏమైనా చదివినప్పుడు బాగా తిరుగుతుంది. సో ఇది ఈ సాంగ్ విన్నప్పుడు కూడా ఒకటేంది మనం తెలుసుకోవాలి, ఈ ఎవరైనా మాట్లాడినప్పుడు అని చెప్తుంటాం. ఇప్పుడు హస్బెండ్ మాట్లాడినప్పుడు, పెద్ద బిడ్డ మాట్లాడినప్పుడు అప్పుడు బేబీ మూమెంట్ మనకు బాగా తెలుస్తుంది అని చెప్తారు. దాంట్లో కొన్ని కొన్ని విషయాలు చెప్పినప్పుడు బాగా మాట్లాడుతుంది. ఒక ఆమె చెప్పింది, నువ్వు బాగా చదువుకొని మంచి పొజిషన్కి వస్తా, ఆ చెప్పిన ప్రతిసారి మూమెంట్ ఇస్తుంది అని చెప్పి. సో ఈ టాక్ టు బేబీ అనేది లో వచ్చినప్పుడు ఆ మూమెంట్
క్యాజువల్ మూమెంట్ కాదు, ఆ బేబీ మనతో తిరిగి మాట్లాడుతుంది. ఇట్స్ అ డైలాగ్, ఇట్స్ అ కాన్వర్సేషన్. అది మనం అర్థం చేసుకోవాలి. మన మాటలకి బేబీ రెస్పాండ్ అవుతుంది. అట్లనే పాట తనకి ఇష్టమవుతుంది, అందుకని రెస్పాండ్ అవుతుంది. పాట అంటే ఇప్పుడు ఒక అమ్మాయి అనింది, పాట ఉన్నప్పుడు అమ్మకి ఇష్టమైన పాట ఉండొచ్చు. ఒక్కొక్కసారి అది అమ్మకి ఇష్టమైతే చాలా వరకు బేబీ ఇష్టం కావచ్చు. ఒక్కొక్కసారి బేబీకి స్పెసిఫిక్గా ఆ పాట ఇష్టమైతేనే మూవ్ అవుతుంది. ఆమె చాలా సాంగ్ ట్రై చేస్తే మూవ్ అవ్వాల, కానీ ఆటోలో పోయినప్పుడు ఆ పాత సాంగ్ ఆటోలో పెడితే దానికి మూమెంట్ స్టార్ట్ అయిపోయింది ఆమెకి. అదే పాట మళ్ళీ మళ్ళీ విన్నప్పుడు మూమెంట్ వస్తుంది. సో ఈ మూమెంట్లో ఎట్లా అంటే 2 రకాల మూమెంట్ ఉంటుంది అనమాట. మామూలు మూమెంట్లో కిక్ అంటారు. మూమెంట్ అంటే చాలా రకాల మూమెంట్. దాంట్లో కిక్ అంటే ఒక షార్ట్గా స్ట్రాంగ్గా ఉంటుంది ఆ మూమెంట్. ఒక కాల్తో తన్నడం కానీ చేతితో తన్నడం కానీ అది వచ్చి అట్లా టచ్ చేసి వెళ్ళిపోతుంది అబ్డామినల్ వాల్, యూట్రస్ వాల్ని. సో అది కిక్. అదే ఫ్లటర్ అంటే ఊరికే జస్ట్ అట్లా మైల్డ్ అది మూమెంట్ అనమాట. అట్లా వచ్చి అట్లా పోతుంది. తర్వాత ఈ స్ట్రెచ్చింగ్ మూమెంట్ అని ఉంటుంది. స్ట్రెచ్చింగ్ అంటే బేబీ అంత బాగా, దాంట్లో ఒక ఆమె చెప్పింది వాళ్ళు ఇంట్లో ఈ పాప ప్రెగ్నెన్సీగా ఉండే తల్లి, వాళ్ళ అమ్మ నాన్న, మా నాన్న ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ముగ్గురు కూర్చొని మాట్లాడతారు. ఆయన ఆ విషయాలంతా చెప్పినప్పుడు ఈ బిడ్డ లోపల నుంచి కడుపు నుంచి ఇట్లా బయటకు వచ్చి విన్నట్టు అనిపిస్తుంది. ఆ పొట్ట అట్లా వస్తుందంట ఆమె చెప్తుంది. అంటే ఆ స్ట్రెచింగ్ మూమెంట్, రోలింగ్ మూమెంట్స్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఊరికే రోలింగ్ లాగా అట్లా తెలుస్తుంది. జాబింగ్ మూమెంట్ అని ఇష్టం లేదంటే గుచ్చినట్టు ఉంటుంది. ఒక అమ్మాయి చెప్పింది వాళ్ళ అన్న కొడుకు వస్తే మాత్రం లోపల ఉండే బిడ్డ ఇట్లా పొడుస్తుందంట. పుట్టిన తర్వాత 5 ఏళ్ళ తర్వాత వచ్చినప్పుడు ఆవిడ అదే పనిగా అడిగానట, ఇప్పుడు కూడా ఆ బాబోయ్ వస్తే కొట్లాటాలంట. సో అంత వాళ్ళకి ఆ సెన్సిటివిటీ అది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఉండే సెన్సిటివిటీ వాళ్ళతో మనం చాలా అంత హైలీ సెన్సిటివ్. వాళ్ళు అంత బాగా బాండింగ్ కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్ బాగా డెవలప్ అవ్వడం. అందుకని ప్రెగ్నెన్సీ మంచి ఆపర్చునిటీ. దాని తర్వాత కూడా మనం దాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. సో ఇది మూమెంట్. సో మూమెంట్ ఇంకొకటి రొటేటింగ్ మూమెంట్. ఇదేంటంటే 6th మంత్ 7th మంత్ అంటే బిడ్డ బాగా ఒక్కొక్కసారి ఫుల్ తిరిగేస్తుంది. అదే 8th మంత్ వచ్చేసరికి అంత తిరగలేదు, ఎందుకంటే స్పేస్ తక్కువ ఉంటుంది, బేబీ సైజ్ ఎక్కువ అయిపోతుంది. సో ఇది జనరల్ మూమెంట్. కానీ మనం చూసేటప్పుడు ఏంటంటే బేబీ అమ్మ మాట్లాడేటప్పుడు బేబీ మూమెంట్ ఇస్తుంది. ఈ మూమెంట్కి మామూలుగా బేబీ కదిలేదానికి ఏం డిఫరెన్స్, అది మనం చూసుకోవాలి. మామూలు మూమెంట్ అంటే ఎప్పుడైనా వస్తుంది, ఎప్పుడైనా ఆగిపోతుంది. కానీ ఈ టాక్ టు బేబీకి రెస్పాన్స్గా వచ్చే మూమెంట్ మాత్రం, ఇప్పుడు అది సాంగ్ అయినా అమ్మ మాట్లాడినా అది ఖచ్చితంగా అది డెఫినెట్ రెస్పాన్స్, స్పెసిఫిక్, కన్సిస్టెంట్, ప్రతిసారి మాట్లాడినప్పుడు ఉంటుంది. కానీ ఇప్పుడు కొంతమంది చెప్తారు ఒక్కొక్కసారి మాట్లాడుతుంది, ఒక్కొక్కసారి అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద బాండింగ్ వి డెవలప్ విత్ ద బేబీ. బేబీతో మనం ఎంత స్ట్రాంగ్గా మనం కమ్యూనికేషన్ మనం అనుబంధం ఏర్పరచుకుంటున్నామో దాన్ని బట్టి ఉంటుంది. కొన్నిసార్లు అంటే మనకి అంత ఓపిక ఉండదు, అంత ఇంట్రెస్ట్ ఉండదు, ఏదో మూవ్ అవుతుంది, సాంగ్ వింటది, ఒకసారి మనకు ఓపిక ఉండదు. అది అక్కడ మనం కానీ ఓపికగా ఉండి ఆ బేబీని బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ అర్థం చేసుకునేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ బేబీకి ఏది ఇష్టం, ఏది ఇష్టం లేదు, మనం ఎట్లా ఉంటే ఇష్టం, మనం బేబీకి ఏది తినడంలో ఏది ఇష్టం, ఏ మనిషి ఇష్టం, ఏం మాట్లాడితే ఇష్టం, ఏ సాంగ్ ఇష్టం, మనం అట్లా బాగా వచ్చినప్పుడు మనకేమైనా హెల్ప్ అడిగినప్పుడు మనం ఫ్రీగా అడిగేస్తాం, బేబీ నాకు ఇది హెల్ప్ చేయవా అంటే చేసి పెట్టేస్తుంది. ఒక్కొక్కసారి మనకి అవునో కాదో కూడా తెలియదు, కానీ వేరే ఆప్షన్ లేదు, నువ్వు చేయి, నాకు ఇంకెవ్వరు లేరు అన్నప్పుడు చేసి పెట్టేస్తుంది. ఆ బేబీ ప్రతి బేబీకి లోపల ఉండేటప్పుడు సబ్కాన్షియస్ మైండ్
డామినెంట్గా ఉంది కాబట్టి దానికి ఆ కెపాసిటీ ఉంది. కాబట్టి మనం ఏమనుకుంటున్నాం, బేబీకి ఏం తెలుసు, మనకే బాగా తెలుసు. ఎందుకంటే మనకు ఒకటి నోరు ఉంది, దానికి నోరు లేదు. కాబట్టి దానికి ఏం తెలియదు, అందులో సైజు చిన్నది, అది ఏముంది. కానీ దానికి అంత బాగా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ప్రాబ్లం అయినా, అంటే మనం మనస్ఫూర్తిగా అడగాలే కానీ వదిలిపెట్టకుండా చాలా వరకు ఆ బేబీ చేసి పెట్టేస్తుంది. సో అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకొక ఎట్లా ఉంటుందంటే, ఒక్కొక్కసారి ఆ ఫలానా టైంలో సాంగ్ వింటారు లేదా స్టోరీ చదువుతారు. ఇది ఇద్దరు ముగ్గురు చెప్పారు. ఆ టైంలో ఆ సాంగ్ ప్లే చేయకపోయినా, ఆ స్టోరీ చెప్పకపోయినా లోపల నుంచి నా టైం అయిపోయింది అన్నట్టు మూమెంట్. ఒక ఆమె ప్రతిదీ చెప్తుందంట బేబీకి. మనం ఇప్పుడు వంట చేసుకుంటున్నాం, మనం బయటకు వెళ్తున్నాం. ఒకరోజు ఒకరి ఇంటికి పోతే అప్పుడు ఈమె ఏం చెప్పలే, లోపల నుంచి బేబీ అడుగుతుండట, ఎక్కడ వచ్చినాం, ఎవరి ఇల్లు, ఏం చెప్పట్లేదే నాకు. అంటే మనం మాట్లాడడం వల్ల అది మనకు అర్థం చేసుకోవడం వల్ల బేబీ పుట్టక ముందే మనతో ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోతుంది. ఇంకా ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు అప్పుడే ఆమె లేట్ 30s, ఆయన 40. పెద్ద బిడ్డ అప్పుడే హై స్కూల్, చాలా లేట్గా వచ్చింది ఆ ప్రెగ్నెన్సీ. వాళ్ళు టాక్ టు బేబీ చేస్తే చెప్పారు, స్కూల్ నుంచి అబ్బాయి కూడా వచ్చేస్తాడు, ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటాం, నలుగురు కూర్చొని మాట్లాడుకుంటాం, అట్లా అయిపోతుంది అనమాట. అంటే అంత లెవెల్కి బేబీని మనం ట్రైన్ చేసుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు, బేబీ మనతో కలిసిపోతుంది. అంటే దీంట్లో అందుకే చెప్తాను, టాక్ టు బేబీలో దేర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్. నీ ఇష్టం, నీ బేబీ రెస్పాన్స్, అది నువ్వు అర్థం చేసుకొని బేబీ మనకి చాలా విషయాల్లో హెల్ప్ చేస్తుంది. మనం బేబీ కోసం ఎంత కష్టమైనా ఒక్కొక్కసారి అది పెద్ద ఇష్టంగా మనం పడతాం. కానీ ఇదంతా కాదు, లైఫ్ లాంగ్ ఆ బాండింగ్, లైఫ్ లాంగ్ ఆ రిలేషన్షిప్ మనం ఇది చేసుకోబోతున్నాం. అది హైయెస్ట్ గిఫ్ట్ అవుతుంది. సో ఇది బేబీ మూమెంట్ తగ్గడం అనేది మనం గమనించడం ఎట్లా అనేది ఏ ఏ సందర్భాల్లో ఉంటుంది. అట్లంటే ఒక్కొక్కసారి మనం ఫిజికల్ ఫ్యాక్టర్స్లో మనం డైట్ సరిగా తీసుకోకుండా, ముఖ్యంగా లిక్విడ్స్ ఎక్కువ తీసుకోకుండా ఉండడం, వర్క్ ఒక్కొక్కసారి ఎక్కువ అవుతుంది, స్ట్రెయిన్ అయిపోతాము, రెస్ట్ సరిగ్గా ఉండదు, నిద్ర ఉండదు, ఒకసారి వేడి నొప్పిలాగా పొట్ట టైట్ అవ్వడం, కాన్స్టిపేషన్ ఉండడం, ఇటువంటి టైంలో ఒక్కొక్కసారి మూమెంట్ తక్కువ అవుతుంది. కానీ మెయిన్ దీంట్లో ఏం గమనించాలంటే, బేబీ ఎంతగా బాగా ఇంప్రూవ్ అవుతుందో, అంటే ఈ పాయింట్ గమనించాలి, మనకంటే బేబీ హైలీ సెన్సిటివ్. దాంతో మనం ఒక కమ్యూనికేషన్ ఉన్నప్పుడు తెలియకుండా మనం కూడా ఎవాల్వ్ అయిపోతాం. అది మనం ఎట్లా అంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఒక ఆయన ఈ షాప్స్, జెమ్ షాప్, గోల్డ్ షాప్లో పనికి చేర్పించాడు. ఆయన ఏం చెప్పాడు, ఆ పెద్ద ఆయన ఏం చెప్పేది లేదు, అంత రాయి ఇచ్చేది, ఒక గ్రీన్ కలర్, రోజు అది ఇచ్చేది, ఇంకా పెట్టుకో అనేది, ఆయన చేతిలో పట్టుకుంటాడు. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత తీసుకునేది, పెట్టుకునేది, ఇంకా వేరే ఆయనకి ఏం పనే లేదు, రోజు కూర్చుంటాడు గమ్ముగా, ఆ 10 నిమిషాలు అది పట్టుకోవడమే. ఒక నెల అయిన తర్వాత ఒకరోజు అని ఇచ్చాడు. వెంటనే అబ్బాయి చెప్పాడు, బరువు తక్కువ ఉంది అని. అంటే అది ఊరికే మనసు ఎక్కడో పెట్టుకొని రోజు అట్లా పట్టుకోవడంలో ఏంది అంటే ఆ డిఫరెన్స్ గమనించలేడు. మనం అది గమనిస్తే, అందుకనే టాక్ టు బేబీ చేయడం, చేయకపోయినా కూడా మనం ఆ బేబీతో ట్యూన్ అయిపోతే ఆ డిఫరెన్స్ కనుక్కోగలుగుతాం. ఇది కూడా ఇంకోటి ఏంటంటే, డెలివరీ అయిపోయింది, ఒక ఆమె బిడ్డతో ట్రైన్లో పోతుంది. ట్రైన్లో పోతుంటే నిద్రపోతున్నారు, తల్లి నిద్రపోతుంది, చిన్న బిడ్డ పక్కన పెట్టుకొని నిద్రపోతుంది, ఇద్దరు నిద్రపోతున్నారు. ఆ గోలగోలగా ఉంది ఆ కంపార్ట్మెంట్లో. మాట్లాడేవాళ్ళు మాట్లాడుతున్నారు, నవ్వేవాళ్ళు నవ్వుకున్నారు, అరుచుకునేవాళ్ళు అరుచుకుంటున్నారు. కానీ ఈ తల్లి బాగా నిద్రపోతుంది. ఆ బిడ్డ ఒక చిన్న మూలుగు వెంటనే లేచేస్తుంది. అంటే అంత శబ్దానికి
డిస్టర్బ్ అవ్వని అమ్మ ఆ బిడ్డ చిన్న మూలుగు లేచేస్తుంది. ఆ నిద్ర ఏమిటో అంటే అంత ట్యూన్ అయిపోతే బిడ్డకి బిడ్డతో మనం చిన్న మార్పు ఉన్నా మనం గమనించేస్తాం. ఇంకోటి మన ఎక్స్పీరియన్స్లోనే ఒక అమ్మ కూతురు, అమ్మ రోజు షాపుకి పోయేది వంట అంతా చేసి పెట్టేసి. ఈ 5th 6th మంత్ నుంచే ఈ అమ్మ పోయే ముందు వాళ్ళ కూతురు పొట్ట మీద చేయి పెట్టేదంట. కాసేపు పెట్టేసేసి ఏం మాట్లాడేది ఏం లేదు. అమ్మ ఏం మాట్లాడదు, పొట్ట మీద చేయి పెడుతుంది, వెళ్ళిపోతుంది. మళ్ళీ నైట్ వస్తుంది, పొట్ట మీద చేయి పెడుతుంది. అమ్మ కూడా మాట్లాడుతుంది. వాళ్ళ ఇంట్లో అందరు మాట్లాడతారు డాక్టర్ బేబీ. ఒకరోజు 9th మంత్ ఆ అమ్మాయి తీసుకొచ్చేస్తుంది. వాళ్ళ అమ్మ చెప్తుంది, పొద్దున్నుంచి బేబీ మూమెంట్ అంత నార్మల్గా లేదు. ఈమె ప్రెగ్నెంట్ మదర్ చెప్తుంది, నాకు బేబీ అంతా బాగానే ఉంది, ఏం డిఫరెన్స్ నాకేం తెలియట్లేదు. నేను చెప్పే ఇట్లా చెప్తున్నారు, అబ్జర్వేషన్లో ఉండండి చూస్తాం. ఈవినింగ్కి అమ్మ చెప్పింది, ఎవరు ప్రెగ్నెంట్ మదర్ చెప్పింది, మూమెంట్ ఇప్పుడు నాకు కొంచెం తగ్గింది. అంటే ఈమె కనుక్కోలేకపోతుంది. పక్క నుండి అప్పుడు ఆమెని అడిగి, నువ్వు ఎట్లా చెప్పగలుగుతున్నావు మా అని వాళ్ళ అమ్మని అడిగినప్పుడు, నేను పొట్ట మీద రోజు ఇప్పుడు వరకు నా కూతురు కూడా చెప్పలా, రోజు ఆ షాపుకి పోయే ముందు చేయి పెట్టి ఎట్లా ఉన్నావు బాగున్నావు అంటే నాకు మూమెంట్ ఇస్తుంది ఆ బిడ్డ. నేను ఇట్లా పోతున్నాను, నువ్వు అమ్మ ఇద్దరు బాగుండండి అని చెప్పేసి పోతాను. మళ్ళీ నైట్ వచ్చిన తర్వాత కూడా బాగున్నారా ఎట్లా ఉన్నారంటే బేబీ మళ్ళీ నాకు మూమెంట్ చేతికి తగులుతుంది. ఈరోజు మామూలుగా నేను ఎంత మూమెంట్ చేసినా నేను మాట్లాడినా బేబీ నాకు మూమెంట్ ఇవ్వలేదు. అంటే మనం ఎంత బాగా కనెక్ట్ అవుతామో అంత బాగా బేబీ రెస్పాండ్. అది అక్కడ పాయింట్ అనమాట. ఆ సూక్ష్మంగా మనం ఇంట్యూటివ్గా బేబీతో మనం కనెక్ట్ అవ్వాలి. అప్పుడు మనకి ఇది ఈజీగా మనం తెలుసుకోగలుగుతాం. ఇది ఇందాక చెప్తాం, అది ఫిజికల్ ఫ్యాక్టర్స్. బేబీ కాజ్ అనేది ఏంటంటే, ఫిజికల్గా బేబీ కాజ్ అనేది పేగు మెడకేసుకున్నా, ఉమ్మినీరు తక్కువ ఉన్నా అప్పుడు మూమెంట్ తక్కువ ఉండేదానికి ఉంటుంది. డాక్టర్ బేబీ గురించి వచ్చినప్పుడు ఒకరోజు ఒక అమ్మాయి వచ్చింది, ఇట్లా బేబీ తిరగట్లేదు. ఎప్పటి నుంచి తిరగట్లేదు అంటే, నేను నైట్ నుంచి తిరగట్లేదు ఏంటి అని అడిగినప్పుడు ఆమె చెప్పింది, నేను సినిమా చూశాను, అప్పుడు ఫాస్ట్ బీట్ సాంగ్ వస్తే ఎక్కువ మూమెంట్ వచ్చేసింది. చెప్పినాను రాలా, ఒకసారి గట్టిగా చెప్పినాను ఇట్లంతా మూమెంట్ వస్తే నాకు చాలా కష్టంగా ఉంది, ఆపు మూమెంట్ అని. అప్పుడు ఆపింది మూమెంట్. మళ్ళీ రాలా. సో ఇప్పుడు మళ్ళీ చెప్పుకో బేబీ, కొద్దిగా సారీ కూడా చెప్పుకో. ఇప్పుడు ఆ టైంలో నేను వరకే నేను మూమెంట్ వద్దని చెప్పాను, ఆ టైంలో నాకు డిస్టర్బింగ్గా ఉంది. ఇప్పుడు నువ్వు మూమెంట్ చెయ్యి, నాకు నువ్వు మూమెంట్ చేస్తేనే నాకు అని చెప్పిన తర్వాత బేబీ మూమెంట్ ఇచ్చింది. ఇంకొక ఆమె అప్పుడు హైదరాబాద్లో ఉంది, అక్కడి నుంచి ఫోన్ చేసి నాకు మూమెంట్ లేదు. ఆమెకి అన్నీ అడిగితే వేరే ఏం కాజ్ లేదు. అప్పుడు వాళ్ళు డాక్టర్ బేబీ చేస్తారు. ఏమైనా డిఫరెన్స్ ఉందా, ఎట్లా ఉన్నారంటే వాళ్ళ హస్బెండ్ ఊర్లో లేదనేది. హస్బెండ్ కూడా డాక్టర్ బేబీ చేసేవాళ్ళు. అప్పుడు మీ హస్బెండ్ ఫోన్లో మాట్లాడించు, స్పీకర్ పెట్టి వినిపించు, అప్పుడు ఎట్లా ఉంది చూడంటే అప్పుడు చెప్పింది, ఆయన గొంతు విన్న తర్వాత మూమెంట్ వచ్చింది అనేసి. అట్లా బేబీ మనకంటే సూక్ష్మంగా పట్టేసుకుంటుంది. అది రీజన్ మనం తెలిసినప్పుడు మనకి అది చూసుకుంటామన్నమాట. సో అందుకనే మనం ఇవన్నీ ఉంది, కానీ ఒక్కసారి బేబీ మూమెంట్ తక్కువ అని వస్తే ఏం చేస్తామంటే ఫస్ట్ డాప్లర్ చూసేస్తాము, తర్వాత బాగానే ఉంది హార్ట్ బీటింగ్ అంటే స్కానింగ్ పంపిస్తాం. స్కాన్లో ఇంతకుముందు చెప్పినట్టు బయోఫిజికల్ ప్రొఫైల్ అని చేస్తారు. అంటే ఒక 20 minutes చూస్తారు, బేబీ మూమెంట్ బాగుందా, హార్ట్ బీటింగ్ బాగుందా, తర్వాత మజిల్ టోన్ బేబీది బాగుందా, మూమెంట్ అంటే రేంజ్ ఇట్లా ఓపెన్ చేసి క్లోజ్ చేస్తుందా, ఊరికే జస్ట్ అట్లా మూవ్ అవుతుందా, స్లగ్గిష్ మూమెంట్, నార్మల్ మూమెంట్, తర్వాత బేబీ బ్రీదింగ్, ఉమ్మినీరు ఎట్లా ఉంటుంది, ఇవి అన్నీ గమనించుకుంటారనమాట. సో అట్లా ఉన్నప్పుడు మళ్ళీ స్కానింగ్ అంతా బాగానే ఉందంటే ఏమైనా జ్యూస్ అట్లా తాగమని చెప్తాము. అప్పుడు కూడా మూమెంట్ లేదంటే 10% డెక్స్ట్రోస్ అంటే గ్లూకోజ్ ఇన్ఫ్యూషన్గా ఇస్తే మూమెంట్ అనేది మనకి బాగా స్టార్ట్ అయిపోతుంది. ఉమినీరు తక్కువ ఉన్నా అట్లా ఉంటే అవసరాన్ని బట్టి వేరే కొన్ని సెలైన్ కూడా పెడతాము.
సో బాగుంది మూమెంట్ అంటే అప్పుడు ఇంటికి పంపించేటప్పుడు ఒక చార్ట్ పెడతాం, వీటల్ మూమెంట్ కిక్ చార్ట్ అనేది. సో దాంట్లో ఏంటంటే రోజు 3 కాలమ్స్ పెట్టేసేసి మూమెంట్ గమనించమంటాం. ఎవరెవరికి చెప్తామంటే పేగు మెడకేసుకునింది అటువంటి వాళ్ళకి, ఇట్లా మూమెంట్ తగ్గి వచ్చినారు వాళ్ళు ఇంటికి పోయేటప్పుడు, బేబీ గ్రోత్ తక్కువ ఉంది, తర్వాత ఉమినీరు తక్కువ ఉంది, అటువంటి వాళ్ళకి అది ఎట్లా అంటే నార్మల్ మూమెంట్ అంటే ఒక 12 అవర్స్లో 10 మూమెంట్స్ వస్తే అది నార్మల్. ఒక గంటకి 3 సార్లు చూడమంటాం. భోంచేసిన తర్వాత మార్నింగ్ ఒక గంట తర్వాత, మధ్యాహ్నం భోంచేసిన తర్వాత 1 అవర్ తర్వాత, నైట్ భోంచేసిన తర్వాత ఒక గంటకి ఒక 1 అవర్ డ్యూరేషన్ కౌంట్ చేయమంటాం. కౌంట్ చేసి రాసుకోమంటాం. యూజువలీ 4 మూమెంట్స్ ఒక గంటలో ఉంటే అది నార్మల్. సో ఇది ఎందుకు ఇట్లా కౌంట్ చేయమంటాము అంటే మనకి ఈజీగా, ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడు బేబీ హార్ట్ బీటింగ్ చూసేవాళ్ళు ఉండరు, స్కాన్ చూసేది ఉండదు, కేవలం మూమెంట్ ఒక్కటే మనకి సేఫ్టీని ఇస్తుంది. సో అందుకనే మూమెంట్లో ఒక 50% కంటే తగ్గింది, కొంచెం వేరియేషన్ ఉంటే పర్వాలేదు, అది గీత కొట్టినట్టు ఒకే నంబర్ ఉండాల్సిన అవసరం లేదు, కొంచెం వేరియేషన్ ఎక్కువ తక్కువ ఉంటుంది. కానీ 50% కంటే తగ్గిన, ఇప్పుడు 10 మూమెంట్స్ ఉంటుంది ఒక గంట కంటే, 5 కంటే తగ్గింది అంటే అప్పుడు అబ్నార్మల్, వెంటనే వచ్చేసేయమంటాం. అట్లనే ఎక్కువ మూమెంట్ ఉంటుంది, 10 ఉండేది 20కి అట్లా ఎక్కువగా పోయింది అంటే కాసేపు వెయిట్ చేసి అట్లనే ఉంటే మాత్రం వచ్చేసేయమంటాం అనమాట. సో ఆ బేబీ మూమెంట్, బేబీ సేఫ్టీ గురించి చూసేదానికి ఈ కిక్ చార్ట్ అనేది పెట్టి పంపిస్తాం. సో ఇది ఇప్పుడు మన హార్ట్ బీటింగ్ గురించి చూసుకుంటాం. హార్ట్ బీటింగ్లో ఎట్లా అంటే బేబీ హార్ట్ బీటింగ్ నార్మల్ రేంజ్ అంటే 110 నుంచి 160 పర్ మినిట్. అది 110కి తగ్గినా అది అబ్నార్మల్, 160 కంటే ఎక్కువ పోయినా అబ్నార్మల్ అనమాట. సో ఎప్పుడెప్పుడు ఎక్కువ పోతుంది, టాకీకార్డియా అంటే ఎక్కువ పోతుంది. మదర్ పల్స్ రేట్ ఎక్కువ ఉన్నా, మదర్కి ఫీవర్ ఉన్నా, బేబీలో అనీమియా అట్లా ఏమైనా ఉంటే, మదర్కి స్ట్రెస్, బేబీకి కూడా ఫీటల్ డిస్ట్రెస్ అట్లా ఉన్నప్పుడు హార్ట్ బీటింగ్ అనేది ఎక్కువగా పోతుంది. ఇది నార్మల్ రేంజ్. ఈ గీత ఇది 160 కంటే ఎక్కువ, 110 కంటే ఎక్కువ తగ్గితే, సో ఇది 160 కంటే ఎక్కువ పోతుంది, ఇది 200 కూడా పోతుంది. సో ఇట్లా ఎక్కువ పోయిందంటే, కంటిన్యూస్గా ఎక్కువ పోయిందంటే మనం వెయిట్ చేయలేము, మనం సి సెక్షన్కి వెళ్ళిపోవాలి, అంటే కండిషన్ని బట్టి. ఇంకొకటి అంటే ఫీటల్ హార్ట్ రేట్ యాక్సిలరేషన్ అంటారు. ఇందాక అనుకున్నాము టాకీకార్డియా అంటే ఎక్కువ, బేసల్ రేంజ్ కంటే ఎక్కువ పోతుంది. యాక్సిలరేషన్ అంటే కొద్దిగానే ఎక్కువ అవుతుంది, ఇది నార్మల్. ఇట్లా కొంచెం ఒక 15 బీట్స్ ఎక్కువ పోతుంది, 15 సెకండ్సే మళ్ళీ నార్మల్ అయిపోతుంది, ఇది యాక్సిలరేషన్. ఈ యాక్సిలరేషన్ ఉంది అంటే నార్మల్ అని అర్థం. అట్లే బ్రాడీకార్డియా అంటే హార్ట్ రేట్ తగ్గిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఇది 140 ఉండింది, సడన్గా 100 ఇట్లా కంటిన్యూగా తగ్గింది అంటే అది బేబీకి ప్రాబ్లం. ఈ బ్రాడీకార్డియా అనేది చాలా కంటిన్యూస్, బ్రాడీకార్డియా చాలా సీరియస్ ప్రాబ్లం, వెంటనే డెలివరీ చేసేసుకోవాలి. అట్లనే డీసిలరేషన్ అనేది ఏంటంటే నార్మల్గా ఉంటుంది, కాసేపే తగ్గుతుంది, ఒక 15 సెకండ్స్కి తగ్గి మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఈ డీసిలరేషన్లో కూడా లేట్ డీసిలరేషన్ అంటే నొప్పి వచ్చిన అప్పటి వరకు హార్ట్ బీట్ బాగుంటుంది, నొప్పి వచ్చి తగ్గేటప్పుడు అప్పుడు కొంచెం తగ్గిపోతుంది, మళ్ళీ పికప్ అయిపోతుంది. ఈ లేట్ డీసిలరేషన్ ఉంటే కూడా బేబీకి స్ట్రెస్ అవుట్ అవుతుంది, ఆక్సిజన్ లెవెల్ తగ్గుతుంది అని అర్థం. ఇంకొక కండిషన్ ఉంది, లాస్ ఆఫ్ బీట్ టు బీట్ వేరియేషన్. అంటే ఇది కొంచెం ఎక్కువ అవుతుంది, కొంచెం తక్కువ అవుతుంది, కొంచెం నార్మల్ ఉంటుంది. ఈ వేరియేషన్ అనేది నార్మల్. అంటే 5 to 15 బీట్స్ వరకు వేరియేషన్ ఉండొచ్చు, కానీ ఇదేంటంటే పెద్ద వేరియేషన్ లేదు, ఇది ఫ్లాట్ ట్రేస్ అంటాం. సో ఇట్లా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి బేబీ నిద్రపోవచ్చు, ఒక్కొక్కసారి మళ్ళీ అందుకు అట్లా ఉన్నప్పుడు మళ్ళీ కూడా చూస్తాము, అది పికప్ అయితే సరే, లేదు అంటే ఇది కూడా లేట్గా ఫీటల్ డిస్ట్రెస్కి పోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకనే మనం ఎక్కువ కంటిన్యూస్గా హార్ట్ బీట్ ఎక్కువ పోయినా, కంటిన్యూస్గా హార్ట్ బీట్ తగ్గినా,
లేట్ డిసిలరేషన్, నొప్పి వచ్చి తగ్గేటప్పుడు కొంచెం కాసేపు తగ్గిన, లాస్ ఆఫ్ బీట్ టు బీట్ వేరియబిలిటీ, అది ఎర్లీ స్టేజ్ అనమాట. సో అట్లా ఉన్నప్పుడు మనం చూసుకొని దానికి తగ్గట్టు చర్య తీసుకుంటాం. ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే వెంటనే నార్మల్కి అవకాశం ఉందంటే నార్మల్ చేసేస్తాం. లేదు టైం అవుతుంది అంటే వెంటనే మనం టైం వేస్ట్ చేసుకోకుండా సిజేరియన్కి వెళ్ళిపోతే మనకి బేబీ సేఫ్టీ ఉంటుంది. లేట్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే బేబీని మనం ఇంటెన్సివ్ కేర్లో పెట్టాల్సి వస్తుంది. 2-3 వీక్స్ ఒక్కొక్కసారి అయ్యేసరికి బేబీ రికవరీ ఎట్లా ఉంటుంది అనేది మనం ఒక్కొక్కసారి ప్రాబ్లం అవుతుంది. సో అందుకనే నార్మల్ అండ్ ఈజీ సేఫ్ నార్మల్ డెలివరీకే మనం ట్రై చేస్తాం. కానీ కొన్ని సందర్భాల్లో బేబీ సిచ్యువేషన్ బట్టి మనం ఎమర్జెన్సీగా పరిగెత్తి చేయాల్సి వస్తుంది. అట్లా ఉన్నప్పుడు మనం దాన్ని మనకేం తెలుసుకోవాలంటే డెలివరీ మోడ్ ఆఫ్ డెలివరీ నార్మలా సిజేరియన్ అని ఆ టైం వచ్చినప్పుడు ఆలోచించండి. బేబీ హెల్తే ఫస్ట్ ప్రయారిటీ కాబట్టి బేబీ సేఫ్టీగా ఉన్నప్పుడు అవసరమైతే సెక్షన్కి పోవచ్చు. వన్స్ అగైన్ దిస్ బేబీ ఎట్లా ఉంటే రూటెడ్ ఇన్ లవ్, సక్సెస్ విత్ ఇంటగ్రిటీ, ఆ స్ట్రాంగ్ మారల్ వాల్యూస్, మంచి సక్సెస్ అండ్ బాండింగ్. సో ఇది ఇట్లా ఉన్న బేబీస్నే మనం తీసుకురాబోతున్నాం. కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు ఆ సొసైటీ ఖచ్చితంగా చాలా మంచి సొసైటీని మనం తయారు చేసే దాంట్లో మనమంతు మనం అందరూ కూడా చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.